పాపకేమైంది? పాప దొరుకుతుందా లేదా? లేక పాప ఇన్ని రోజులైనా ఎందుకు దొరకలేదు? అలాగే పాప సురక్షితంగా ఉందా లేదా? ఇవే మాటలు మనం తెలుగునాట ఎక్కడ చూసినా ఏ నోటైనా కూడా వినిపించేటువంటి మాటలు, ప్రశ్నలు ఇవే. దీనికి కారణం చిన్నారి జ్ఞానేశ్వరి దాదాపు 2 వారాలుగా కూడా ఈ మిస్ అయినటువంటి అంశం మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు కూడా ఇంత టెక్నాలజీ వాడినా, అలాగే ఇన్ని రకాలైనటువంటి బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నా, అంటే ఎటువంటి జాప్యం లేకుండా నిర్విరామంగా వారందరూ కూడా ఒక డిటర్మైన్డ్ ఎఫర్ట్తో ముందుకు వెళ్తున్నా కూడా దొరక్కపోవడం అనేటువంటిది ఆశ్చర్యం, అలాగే బాధకు కూడా కారణంగా ఉంది. యాంగ్జైటీ కూడా పెరిగిపోతోంది. ఎలా అయితే ఇప్పుడు సమయం పెరుగుతోందో యాంగ్జైటీ కూడా అంతే ప్రపోర్షనల్గా పెరిగిపోతోంది. ఎందువల్ల అంటే అసలు ఒక చిన్న పాప 2 వారాలుగా కనిపించలేదంటే ఆ పాపకి ఏమై ఉండొచ్చు, అలాగే ఆ పాప స్థితిగతులు ఏంటి, ఇప్పుడు ఆ పాప బ్రతికి ఉంటే హెల్త్ ఎలా ఉంది, అలాగే ఎవరి సంరక్షణలో ఉంది, ఏ విధంగా ఉంది అనేటువంటి అనేక ప్రశ్నలు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ మన మనసును వెంటాడుతూ ఉన్నాయి. ఇది కేవలం జ్ఞానేశ్వరి పేరెంట్స్ మాత్రమే కాదండి, తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనసుల్ని తొలిచేస్తున్నటువంటి ఒక సంఘటన ఇది. ఎందువల్ల అంటే చాలా చిన్న పాప, దాదాపు 2-2.5 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పసి పాప, అభం శుభం తెలియనటువంటి ఈ పాప ఎక్కడుంది, ఎలా ఉంది, అలాగే తిరిగి మళ్ళీ సురక్షితంగా వాళ్ళ తల్లి తండ్రి దగ్గరికి వస్తుందా రాదా అనేటువంటి ఒక ఉత్కంఠ నానాటికి ప్రతి క్షణం కూడా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అసలు జరిగిన అంశాలన్నింటినీ కూడా ఒక్కసారి మనం రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సిహెచ్ అగ్రహారం అనేటువంటి ఇక్కడ తుని మండలంలో ఉన్న కాకినాడ డిస్ట్రిక్ట్కి చెందినటువంటిది సైట్ ఆఫ్ ది ప్రజెంట్ క్రైసిస్. మరి అక్కడ పామ్ ఆయిల్ ఎస్టేట్ అనేటువంటిది ఒక చాలా పెద్ద ఎస్టేట్. మరి ఆ ఎస్టేట్లో కేర్ టేకర్స్గా ఉంటున్నటువంటి జ్ఞానేశ్వరి పేరెంట్స్, అక్కడ మనం చూసాం అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్టేట్ కూడా చాలా పెద్దది. మరి ఆ ఎస్టేట్లో వీళ్ళు ఉంటున్నటువంటి నేపథ్యంలో కేవలం అక్కడ ఒక విండో టైం 15 to 30 minutes అని చెప్తారు. ఇప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్లో కూడా మనకు తెలిసింది ఏంటంటే కేవలం ఒక 30 minutes గ్యాప్లో ఆ పాప ఎక్కడికి వెళ్ళింది, ఎవరైనా అబ్డక్ట్ చేశారా, లేకుంటే ఏదైనా ఒక యానిమల్ అటాక్ జరిగిందా, లేక ఈవెన్ డిసపియర్ అయినట్టు అసలు అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కూడా ఈ రోజుకు మనకు కనిపించడం లేదు. ఎందువల్ల అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ కానివ్వండి, ఇంజురీస్ కానివ్వండి, యానిమల్ అటాక్స్ కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి కామన్ రీజనింగ్స్ మనం మామూలుగా ఒక క్రిమినల్ కేసు విషయంలో మనం ఈ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ను మనం చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికీ అతీతంగా అక్కడ ఏమాత్రం కూడా మన క్లూస్ దొరకకపోవడం అనేటువంటిది దట్ ఈస్ మేకింగ్ ద కేస్ మచ్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్. అసలు ఇటువంటి కేసుని ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మనం వినలేదు, అసలు మన దృష్టికి కూడా రాలేదు. ఆనవాళ్ళు దొరకనటువంటి కేసు నిజంగా చాలా ఇది స్పూరియస్ అండ్ మిస్టీరియస్గా ఇది మిగిలిపోయినటువంటి నేపథ్యంలో మనకిప్పుడు అక్కడ డిఎస్పీగా ఉన్నటువంటి తిలక్ గారు కానివ్వండి, అలాగే ఎస్పీ బిందు మాధవ్ కానివ్వండి, స్పెషల్ టీమ్స్ని డిప్లాయ్ చేశారు. ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అలాగే స్పెషల్ పోలీస్ టీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే సర్చ్ ఆపరేషన్స్లో హనుమాన్ టీమ్స్ లాంటివి, అలాగే థర్మల్ కెమెరాస్, డ్రోన్స్, ఇంకా రకరకాలైనటువంటి నైట్ వాచింగ్ కెమెరాస్, ఇవన్నీ అంటే ఎక్విప్మెంట్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ అక్కడ వాడుతూ ఉన్నారు. ఇక అణువు కూడా మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కూడా కనిపించకపోవడం అనేటువంటిది మాత్రం చాలా పెద్ద ఆశ్చర్యకరం. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ అన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఫస్ట్ మనం అందరూ ఏమనుకున్నామంటే అక్కడ ఏదైనా ఒక యానిమల్ అటాక్ ఏదైనా జరిగిందా అని. ఆ పాసిబిలిటీ అక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఎందువల్ల అంటే జస్ట్ వీళ్ళ ఇంటికి పక్కనే చాలా పెద్ద ఒక మౌంటైనస్ ఏరియా ఉంది. ఆ రేంజ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వన్యమృగాలు, క్రూర మృగాలు అంటే వైల్డ్ యానిమల్స్ యొక్క సంచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైనా అటువంటి సంఘటన జరిగిందా అనే అంశంలో మొట్టమొదట వీరందరూ కూడా ఆలోచన చేశారు. అలాంటి నేపథ్యంలో ఏదో ఒక క్లూ ఉంటుంది. పాపకు సంబంధించిన డ్రెస్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, ఫుట్వేర్ కానివ్వండి, సమ్ మెటీరియల్, ఈవెన్ బ్లడ్ మార్క్స్ కానివ్వండి, లైన్స్ కానివ్వండి, ఫుట్ ప్రింట్స్ కానివ్వండి, ఏదో ఒక అంశం అయితే ఖచ్చితంగా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్కు దొరుకుతుంది. మరి హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ సెన్సిటివ్ టీమ్స్ కూడా దేన్ని పసిగట్టలేకపోతున్నాయంటే ఈవెన్
అక్కడ మరి ఆ టీమ్స్ ఎంత కృషి చేసినా కూడా అక్కడ ఎటువంటి క్లూను కూడా మనం తీయలేకపోతున్నామంటే అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంకొకటి అక్కడ వైల్డ్ యానిమల్స్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, అలాగే అవి ఆల్రెడీ కనుక అటాక్ చేసింటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. యానిమల్కి ఉన్నటువంటి టెండెన్సీ ఏంటి అంటే రిపిటేటివ్గా వచ్చేటువంటి ఒక అలవాటు ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా ఒక డికాయ్ ఆపరేషన్ అనేటువంటి చేశారు. అంటే ఈ పాపలాగే ఉండేటువంటి 2 నమూనా ఒక బొమ్మలను తయారు చేసి అందులో ఆ యానిమల్స్ ఇష్టపడే ఆహారాన్ని కూడా అందులో ఉంచారు. అంటే ది స్మెల్ విల్ అట్రాక్ట్ దెమ్ అని. మరి ఆ స్మెల్తో అక్కడికి ఏవైనా యానిమల్స్ వస్తే వేర్ ఫ్రమ్ దే ఆర్ కమింగ్ అండ్ వేర్ దే ఆర్ గోయింగ్, ఇలాంటి ఒక మనం ఆనవాళ్ళను పట్టుకునేటువంటి అవకాశం, ఇంకోటి వాట్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కమింగ్ అని చూసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడ నైట్ విజన్ కెమెరాస్ పెట్టినా కూడా నథింగ్ హ్యాస్ కమ్ అండ్ దెర్ వాస్ నో రిపోర్ట్ ఆఫ్ ఎనీ సచ్ యానిమల్ కమింగ్ అండ్ మూవింగ్ అరౌండ్ దట్ ప్లేస్. మరి ఇవన్నీ మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో ఖచ్చితంగా ఇది యానిమల్ అటాక్ కాదేమో అని అన్నారు. మరికొంతమంది ఇంకొక సిద్ధాంతం తెచ్చారు. అదేంటి అంటే ఆ ప్రాంతంలో మౌంటైనస్ ఏరియా అండ్ థిక్ వెజిటేషన్ ఉంది, వాటర్ బాడీస్ ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా ఇది అక్కడ పైథాన్ అని అంటాం, కొండ చిలువలు కూడా అక్కడ తిరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అక్కడ జనరల్గా కూడా ఆ ప్రాంతంలో కింగ్ కోబ్రాస్ అలాగే ఇటువంటి పాయిజనస్ స్నేక్స్ కూడా, రిప్టైల్స్ కూడా తిరిగే అవకాశం ఉంది. కాబట్టి మేబీ షీఈస్ ఇంజ్యూర్డ్ బై సమ్ సచ్ రెప్టైల్ అనే ఒక థియరీ కూడా ఉంది. మరి దాన్ని చూసినప్పుడు మనం పైథాన్ విషయం ఫస్ట్ ఆలోచన చేద్దాం. పైథాన్ కనుకైతే ఖచ్చితంగా అది సెడెంటరీగా మారిపోతుందండి. పైథాన్ కూడా ఉన్నటువంటి ఒక బిహేవియర్ ఏంటంటే ఎప్పుడైతే ఎక్సెస్ ఫుడ్ కానీ ఓవర్లోడ్ కనుక అయినట్టయితే ఇట్ బికమ్స్ ఇంటెన్స్లీ సెడెంటరీ అండ్ ఒక రకంగా కోమాటిక్గా ఉంటుంది. ఎక్కువ మూమెంట్ కూడా అది చూపించదు. అక్కడక్కడే ఆ పరిసరాల్లో ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా అది వెళ్ళదు అని అంటున్నారు. ఇప్పుడు రెప్టైల్ స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ నేపథ్యంలో ఆ ప్లేస్లో మొత్తం రేడియస్ ఆఫ్ 5 to 10 కిలోమీటర్స్ కూడా మన వాళ్ళు ఫోర్సెస్ అక్కడ కంప్లీట్గా మనం కూడా అక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఒక్క అణువు కూడా వదలకుండా మొత్తం ఆనవాళ్ల కోసం చూస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సర్చ్ ఆపరేషన్లో ఎక్కడ కూడా పురోగతి లేకపోవడం, ఈ మధ్యనే మనం చూసాం హోంమంత్రి అనిత గారు కూడా అక్కడికి వచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రిపీటెడ్గా అసలు ఈ విషయంలో మొదటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఎన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ కానీ బృందాలు కానీ ఏది కావాలంటే అది మేము ప్రొవైడ్ చేస్తాం, పాప ఆనవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాపను సురక్షితంగా తీసుకొని రావాలి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏదైనా సరే పాప సురక్షితంగా వచ్చే వరకు కూడా సర్చ్ ఆపరేషన్స్ కొనసాగించాలి అనేటువంటి ఒక నేపథ్యంతో కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఈరోజు మనం చూస్తున్నాం పైథాన్ యొక్క ప్రాబబిలిటీ ఛాన్సెస్ కూడా లేవు. లేదా ఏదైనా ఒక రకంగా చెప్పాలి అంటే పాయిజనస్ స్నేక్ అటాక్ ఏదైనా జరిగిందా అంటే దానికి సంబంధించినటువంటి అసలు బాడీ అనేది అక్కడ ఉండాలి కదా. బికాస్ కింగ్ కోబ్రా కానీ లేక ఇంకేదైనా పాయిజనస్ స్నేక్ దే విల్ నాట్ స్వాలో, ఒక కొండ చిలువలు తప్ప ఇవి దే డోంట్ స్వాలో. కాబట్టి ఖచ్చితంగా డెడ్ బాడీ మస్ట్ బి దేర్. మరి అక్కడ బాడీ కూడా లేకపోయినటువంటి నేపథ్యంలో క్లూస్ కూడా దొరకడం లేదు. ఇక ఈ మధ్యలో జరిగినటువంటి ఇంకొక మిస్టీరియస్ విషయాన్ని కూడా ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేంటి అంటే జ్ఞానేశ్వరి ఆ రోజు ఒంటరిగా వెళ్ళలేదు. జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళింది వాళ్ళ పెంపుడు కుక్క అంటాం. మరి ఆ పెంపుడు కుక్క కూడా ఒక 3 days తర్వాత వచ్చిందని, వచ్చిన తర్వాత ఇట్ స్టార్టెడ్ బిహేవింగ్ ఇన్ అన్ అబ్నార్మల్ వే అని, సైకలాజికల్గా డిస్టర్బ్డ్గా ఉండడం, ఫ్రస్ట్రేటెడ్గా ఉండడం, అలాగే వచ్చినప్పటి నుంచి కూడా ఆహారం తీసుకోకపోవడం, అలాగే ఇట్ కొలాప్స్డ్ ఆల్సో, ఇట్ డైడ్. మరి దీని విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే అసలు ఆ పెంపుడు కుక్క అనేటువంటిది చాలా కుక్కనే మామూలుగా విశ్వాసపాత్రమైనటువంటిది. పెంపుడు కుక్కలు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని వారి గురించి వారి మూమెంట్స్ని కానివ్వండి, అలాగే వారి పట్ల చాలా విధేయతతో ఉంటూ ప్రతి అంశాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మరి ఈరోజు అలా సైకలాజికల్గా ఒక మాల్ ఫంక్షనింగ్, అబ్నార్మల్ ఫంక్షనింగ్ ఎప్పుడైతే మనం చూసామో ఖచ్చితంగా అనేక సందేహాలకు ఇక్కడ తావిస్తోంది. ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం కూడా మనం అంతా ఎదురు చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఎందుకు డిలే అవుతుందనేటువంటి కొన్ని సందేహాలు కూడా వస్తున్నటువంటి తరుణంలో
ఇమీడియట్గా మనం ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా అంటే బ్లడ్ అండ్ సిరమ్ ఇవన్నీ కూడా ఇచ్చారు కాబట్టి వాజ్ ఇట్ ఇన్ఫెక్టెడ్ విత్ సమ్ పాయిజన్ ఆర్ ఏదైనా వేరే రకంగా ఏదైనా దాని మీద ఏదైనా ప్రాసెస్ జరిగిందా, ఇదంతా కూడా మనకు ఆ రిపోర్ట్లో స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతుంది అనేటువంటి అంశం కూడా ఇప్పుడు మనల్ని కలవరపెడుతోంది. అక్కడే సమీపంలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్కు ఈ యొక్క శాంపుల్స్ పంపించారు అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్. మరి ఆ రిపోర్ట్ ద్వారా మనకు ఏదైనా క్లూ లభిస్తుందా అంటే మేబీ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఎందువల్ల అంటే ఆ పెంపుడు కుక్క ఖచ్చితంగా ఆ పాప అబ్డక్ట్ కానీ లేదా ఆ పాప అక్కడి నుంచి వెళ్ళే వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పెంపుడు కుక్క ఏదో చూసింది, అందువల్లే అంత డిస్టర్బ్డ్గా మారిపోయింది. అదేదో కన్వే చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉంది, కానీ అది కన్వే చేయలేకపోతుంది. అది మానసికంగా ఒక ఇంబ్యాలెన్స్డ్, ఒక అన్స్టేబుల్ మైండ్తో అది సంచరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉండొచ్చని నేను భావిస్తున్నాను. మరొక కోణం కూడా ఇప్పుడు పోలీసులు ఆలోచన చేశారు. అంటే దే ఆర్ లీవింగ్ నో స్టోన్ అంటారండి. ఇప్పుడు అన్ని పాసిబిలిటీస్ చూస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైనా కిడ్నాప్ జరిగిందా అనేటువంటిది కూడా చూశారు. కిడ్నాప్ కోసం ప్రధానంగా ఉన్న కారణాలు మన అందరికీ తెలుసు. ఫ్యామిలీ ఫ్యూడ్స్ అంటే ఇళ్లలో ఉన్నటువంటి ఏదైనా డిఫరెన్సెస్ కానివ్వండి, విభేదాలు కానివ్వండి, అలాగే ఫ్యామిలీస్ మధ్య ఉన్నటువంటి రైవలరీ కానివ్వండి, అలాంటిది కూడా వాళ్ళ ఫాదర్ అయినటువంటి గణేష్ చెప్తున్నారా, అలాంటిది సంఘటనలు కూడా ఏవీ లేవు. లేక సిహెచ్ అగ్రహారంలో ఎవరితో అయినా అటువంటి గొడవలు ఉండి పాత కక్షలు ఉన్నాయా అంటే అంత పెద్ద గొడవలు కానీ ఇంత తీవ్రమైనటువంటి ఒక క్రైమ్ చేసేటువంటి సంఘటనలు కూడా ఏవీ లేవని చెప్తున్నారు. మరి ఈ కోణంలోనే మనం ఈ ఎస్టేట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా మనం మన ఛానల్లో మాట్లాడాం. ఎందువల్ల అంటే అసలు ఇంత జరుగుతున్నా కూడా అసలు ఆయన ఓనర్ ఎవరు, ఆయన పేరేంటి, ఆయన వేరబౌట్స్ ఏంటి, ఆయన యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి, అంటే మనం ఆయన ద్వారా ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ కనుక మనకు దొరికితే దాంతో మన ఇన్వెస్టిగేషన్ కానీ మనం పాపను సంరక్షించుకునే విధానంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంలోనే ఆయన వేరబౌట్స్ అడుగుతున్నాం, కానీ వేరే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఆయన వేరబౌట్స్ కూడా మనకు తెలియాలి. ఆయన అభిప్రాయం ఏంటి, ఎందువల్ల అంటే ఆ ఎస్టేట్లోనే జరిగింది ప్రమాదం కాబట్టి ఆ ఎస్టేట్ గురించి ఆయనకు బెటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరెవరు సంచరిస్తుంటారు, ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, హీ నోస్ బెటర్ దెన్ ది రెస్ట్. కాబట్టి ఆయనతో కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా ఆయనతో కూడా మాటలు జరగాలి, ఆయన నుంచి కూడా కొంత రికార్డ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే కిడ్నాప్కు మామూలుగా అక్కడ ఉన్నటువంటి విద్వేషాలు అవేవి కారణం కాదంటున్నారు కాబట్టి మరి కిడ్నాప్ బై ఎనీ అదర్ స్ట్రేంజర్స్ అనేటువంటి కోణంలో చూసినప్పుడు కొంతమంది సంచార జాతులు వాళ్ళు, అంటే ప్రధానంగా ఒడిషాకు సంబంధించినటువంటి కొంతమంది కూడా వస్తుంటారు అని తెలిసినప్పటి నుంచి కూడా వేరే కోణాల్లో కూడా ఆలోచిస్తున్నారు. అంటే మేబీ షీ వాజ్ అబ్డక్టెడ్ ఫార్ సమ్ ఇల్లీగల్ పర్పసెస్, లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ కోణంలో కూడా చూస్తున్నారు, లేదా ఇంకొకటి అంటే అవుట్ ఆఫ్ ది సైంటిఫిక్ ఫోల్డ్ కూడా. ఎలా అంటే ఇప్పుడు ఇంకా మూఢనమ్మకాలు కొంతమందికి ఉంటాయి కదండి, మరి అలాంటి మూఢనమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పాపను బలి అటువంటి ఏదైనా దానికోసం వినియోగించడానికి తీసుకెళ్లారా, ఇటువంటి ఆలోచనలు కూడా వచ్చాయి మనసుకు. మరి వాటి గురించి కూడా ఆలోచన చేశారు, వాటి గురించి కూడా కనుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందువల్ల అంటే స్ట్రేంజర్స్ మూమెంట్ కూడా ఇన్ అండ్ అరౌండ్ దట్ ప్లేస్, ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్ను కూడా వాళ్ళంతా కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ముఖ్యంగా పోలీస్ ఫోర్స్ కూడా ఎంత సిన్సియర్గా ఉన్నారంటే పాప గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చినా కూడా 1 lakh రూపీ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తాం, ఒక అవార్డు కూడా ఇస్తామని డిక్లరేషన్ ఇచ్చారు. ఎందువల్ల అంటే మనకు టైం అనేటువంటిది ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్, ఎవ్రీ మూవింగ్ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్, మొమెంటస్ ఫర్ అస్. ఎందువల్ల అంటే పాప ఆచూకీ మనకు తెలియాలి, పాప సురక్షితంగా మళ్ళా ఇల్లు చేరాలి, అదే మన లక్ష్యం. కాబట్టి మనం అన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక బృందాలు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలు, సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా బాగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అంత చిన్న పాప ఇన్ని రోజులుగా కనిపించకపోవడం ఏంటి, ఏం జరుగుతోంది ఈ ప్రాంతంలో అనేటువంటి ఒక భయాందోళనతో కూడా వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలోనే అక్కడ ఉన్న ఫ్రెష్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో
చెరువులు, కుంటలు ఇలాంటి వాటిల్లో కూడా అంటే ప్రమాదవశాత్తు పడిపోయి ఉండొచ్చు అని. కానీ దట్ పాసిబిలిటీ ఈజ్ రియలీ అవుట్ ఆఫ్ ది ఫోల్డ్ అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఆ పాప వయస్సు 2 నుంచి 2.5 సంవత్సరాలు ఉన్నటువంటి పాప యొక్క మస్కులర్ కెపాసిటీ కానీ మెటబాలిక్ కెపాసిటీస్ ఎంత ఉంటాయండి. ఆ పాప ఎంత దూరం వెళ్ళగలదు. ఇంకోటి చిన్నపిల్లలు ఎప్పుడు కూడా లీనియర్గా స్ట్రైట్గా వెళ్ళరు. కొంత దూరం అయ్యి వాళ్ళని చూడనప్పుడు భయంతో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఒక ఫిక్స్డ్ పాత్లో వెళ్ళరు. అలా తిరుగుతూ ఆ చుట్టుపక్కలనే ఉండాలి. అన్లెస్ షీ వాజ్ అబ్డక్టెడ్ బై సమ్ అన్నోన్ ఫోర్స్. మరి ఇప్పుడు ఎవరు అనేటువంటి అంశంలోనే ఇప్పుడు రీసెర్చ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని అంశాలని కూడా మనం ఎందుకు అనుకుంటున్నామంటే పాప జాడ మనకు చాలా ముఖ్యం. అసలు ప్రతి ఇంట్లో కూడా ఎవరిని కదిలించినా కూడా ఇదే మాట, జ్ఞానేశ్వరి దొరికిందా, ఆ పాప గురించి ఏమైనా తెలుసుకున్నారా, అసలు ఆ పాప ఎక్కడుండొచ్చో ఎవరి మనసులో చూసినా కూడా మెదులుతున్నటువంటి అంశం ఇదే మారిపోయింది. అందువల్ల ఇప్పటికి కూడా మనం వీఆర్ హోపింగ్ అగైనెస్ట్ హోప్ దట్ పాప ఖచ్చితంగా కూడా మనకు సజీవంగానే దొరుకుతుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి మళ్ళీ వెళ్తుంది. ఆ గ్రాండ్ వెల్కమ్ అండ్ రీయూనియన్ కూడా మనం అంతా చూస్తామని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.